సాధారణంగా ఆదివారం ఎప్పుడు కూడా ఇలాంటి మెసేజ్ ఎప్పుడు చెప్పము, కానీ ఈ వాక్యము నేను మరి ప్రార్థిస్తున్నప్పుడు మరి ఈ మాటే గుర్తొచ్చింది. మరలా ఉదయ వేళలో ప్రసంగి గ్రంథంలో నుంచి నాకు డైలీ డివోషను ఒక దేవుని యొక్క సేవకుని దగ్గర నుంచి వచ్చింది. నేను ఎక్కువ డైలీ డివోషన్స్ చాలా మంచి సేవకుల దగ్గర నుంచి వస్తున్నవి చదువుతూ ఉంటాను. ఆ మాట ప్రసంగి గ్రంథంలో నుంచి వచ్చినప్పుడు సరే చదువుదాము అనుకున్నాను. ప్రసంగి 7వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుదాము. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒక జన్మదినము కంటే. ఇజ్ ఇట్ ట్రూ? ఇది నిజమంటారా? ఎవరు కూడా అగ్రీ అవ్వం కదా. మన జీవితాల్లో దేవుని యొక్క వాక్యమునకు అత్యధికమైనటువంటి ప్రయారిటీ ఇవ్వాలి. మన జీవితాల్లో దేవుని వాక్యం మనలను శాసించాలి. మనము ఎవరినో శాసించడం కాదు, దేవుని వాక్యం మనలను శాసించాలి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము మొదటి 2 వచనాలు పెట్టలేదా? సరే. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు. 2వ వచనము, విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించున్న వారి ఇంటికి పోవుట మేలు. ఏలయనగా మరణము అందరికీ వచ్చును గనుక బ్రతుకువారు దానిని మనస్సున పెట్టుదురు. విందు జరుగుచున్న, ఇంగ్లీష్లో బాగుంది, ఇట్ ఈస్ బెటర్ టు స్పెండ్ యువర్ టైమ్ ఎట్ ఫ్యూనరల్స్ దెన్ ఎట్ ఫెస్టివల్స్. మనం ఏమి ఇష్టపడతాం? ఫెస్టివల్స్ ఇష్టపడతాం కదా. ఇంగ్లీష్లో బాగుంది కదా, ఇట్ ఈస్ బెటర్ అంటే, మరి అక్కడ ఏ వర్షన్లో ఉందో తెలియదు. ఓకే, ఇట్ ఈస్ బెటర్ టు స్పెండ్ యువర్ టైమ్ ఎట్ ఫ్యూనరల్స్ దెన్ ఎట్ ఫెస్టివల్స్, ఫర్ యు ఆర్ గోయింగ్ టు డై అండ్ ఇట్ ఈస్ గుడ్ థింగ్ టు థింక్ అబౌట్ ఇట్ వైల్ దేర్ ఈస్ స్టిల్ టైమ్. తెలుగులో కూడా సమయం ఉండగానే ఆ విషయాన్ని మనము మనసులో ఆలోచించాలట. సాధారణంగా చనిపోయేంత వరకు చనిపోయే వ్యక్తి ఎప్పుడూ కూడా మరణం గురించి ఆలోచించడు. కానీ భక్తుడు, జ్ఞాని అయిన సొలొమోను ఏమని చెప్తున్నాడంటే, మరణము అందరికీ వచ్చును గనుక ఏం చేయమంటున్నాడు? బ్రతుకువారు దానిని మనస్సున పెట్టుదురు అని ఉంది. కానీ యాక్చువల్గా కొంచెం ముందుకు వచ్చింది, మనస్సున పెట్టుదురు అని ఉంది. కానీ యాక్చువల్గా ఒరిజినల్ వెర్షన్లో ఏముంది? అది తలపోయాలి అని ఉంది. ఏమనుంది? అది తలపోయాలి. మనము ఆ మాటే హేట్ చేస్తాం. కానీ బైబిల్ ఏం చెప్తుంది? మరణము అందరికీ వచ్చును గనక దాన్ని ఏం చేయాలి? దానిని మనసులో తలపోయాలి. మనసులో ఏం చేయాలట? తలపోసుకోవాలి. అప్పుడు మరణదినము ఎందుకు మేలో మనకు అర్థమవుతుంది. భక్తుడు ఏమంటున్నాడు? సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు. దేవుని వాక్యం సత్యము, దేవుని వాక్యము సత్యము. కానీ మరణము మనకు చాలా దుఃఖాన్ని కలిగిస్తుంది. లాస్ట్ వీక్ అంతా కూడా మేము కూడా చాలా దుఃఖంలో ఉన్నాం. మరణము చాలా దుఃఖాన్ని కలిగిస్తుంది. అన్ఎక్స్పెక్టెడ్గా ప్రతి ఒక్కరిని విజిట్ చేస్తుంది. ఎంతమంది ప్రపంచంలో ఎంతమంది అన్ఎక్స్పెక్టెడ్గా. లాస్ట్ వీక్లో అమెరికాలో ఒక ఫ్లైట్ హెలికాప్టర్ని గుద్దుకొని మొత్తం అందరూ కూడా నీటిలో మునిగిపోయారు. ఎవరు కూడా అసలు ఆచూకీ కూడా లేని మరణాలు. ఎన్ని చోట్ల ఎన్ని మరణాలు, ఎక్కడ చూసినా కూడా, ఎక్కడ ఎటువైపు చూసినా కూడా మరణాలు. ఆ మరణాలు నేను ఒక ఆర్టికల్ అంటే వర్షన్ చదువుతున్నాను. అసలు యాక్చువల్గా ఒక సిస్టర్, అది అమెరికా అదేమంటారు దాన్ని, ఆ యొక్క వైట్ హౌస్లో అనుకుంటాను, తను పనిచేస్తుందట. ఆ మరణించిన దాంట్లో ఒక స్త్రీ అమెరికాలో ఉన్నతమైనటువంటి ఆ పొజిషన్లో ఆమె పనిచేస్తుంది. తన భర్త ఎయిర్పోర్ట్కి వచ్చాడట ఆమె రిసీవ్ చేసుకోవడానికి.
వితిన్ 20 మినిట్స్లో వి విల్ బీ ల్యాండింగ్ అని మెసేజ్ పెట్టిందట. మీరు నిన్నటి పేపర్లో చూస్తే హారిబుల్ డెత్స్ అవి, అసలు ఎవరు ఓదార్చలేని మరణాలు. వితిన్ 20 మినిట్స్లో వి విల్ బీ అరైవింగ్, వి విల్ బీ ల్యాండింగ్ అని పెడితే భర్త ఎక్కడికి వెళ్ళాడు? ఎయిర్పోర్ట్కి వెళ్ళి వెయిట్ చేస్తున్నాడు. అది ఎలా డైజెస్ట్ చేసుకుంటాం? అది ఇట్స్ హారిబుల్ డెత్. తను తట్టుకోలేకపోతున్నాడు తన భర్త. వాళ్ళు ప్రేమ వివాహం అంట, ప్రేమించింది, చాలా హై పొజిషన్లో ఉన్నవాళ్ళు చనిపోయారు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మరణం గురించి మనం ఎప్పుడు ఆలోచించాం. మరణం అందరికీ వచ్చును అనే విషయము జ్ఞాని అనే సొలొమోను చెప్తున్నాడు. భూమి మీద సొలొమోను కంటే జ్ఞానవంతుడు ఎవరు కూడా లేరు. ఆ జ్ఞాని అయినటువంటి సొలొమోను రాస్తున్నాడు, ఒకని జన్మదినము కంటే మరణదినము మేలు. కనుక ఇలాంటి హారబుల్ సిచ్యువేషన్స్ ఎన్నో చెప్పగలం. నేను ఇప్పుడు చెప్పిన మాట నిన్న పేపర్లో వచ్చింది. బహుశా మేబీ నిన్న ఈవినింగ్ నేను చదివాను, ఇవాళ మార్నింగ్ మీరు న్యూస్ పేపర్ ఎవరికైనా వస్తే అందులో ఉంటుంది. ఎంత మరి కష్టమైనటువంటి విషయమో మనం అది డైజెస్ట్ చేసుకోలేం కదా. కానీ మరణం అందరికీ వచ్చును అనే విషయాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. దానిని మనం ఏం చేసుకోవాలట? తలపోసుకోవాలి. మరణము అందరికీ వచ్చును. అంతేకాదు మరణము దినమే మేలు అంటున్నాడు. ఎందుకు కూడా చెప్తాను మీకు. 4వ అధ్యాయము 2వ వచనం కూడా చూద్దాం. కాబట్టి ఇంకనూ బ్రతుకుచున్న వారి కంటే మీరు ఎవరు దురదృష్టులు అంటారు అనుకుంటారు మీరు మామూలుగా? బైబిల్ ఎంతమంది నమ్ముతారు? బైబిల్ని అందరూ నమ్మరు, తెలుసా మీకు? బైబిల్ అందరూ అంత ఇష్టపడరు. ఇలాంటి వర్డ్ ఎవరైనా ఇష్టపడతారా? ఏమంటున్నాడు? కాబట్టి ఇంకను బ్రతుకుచున్న వారి కంటే ఇంతకు ముందు కాలము చేసిన వారే ధన్యులు అనుకుంటుని. మనం అనుకుంటామా? మనమే ధన్యులు అనుకుంటాం. కానీ బైబిల్ ఏం చెప్తుంది? బ్రతుకుచున్న వారి కంటే కాలం చేసిన వారే ధన్యులు అనుకుంటున్నాను. మీరు దేవుని బిడ్డలారా, మరణం తర్వాత మనం ఎక్కడికి వెళ్తాము? మరణం తర్వాత ఎక్కడికి వెళ్తాం అది తెలియకపోతే అది దుఃఖంగానే ఉంటుంది. అదేమవుతుంది? దుఃఖముగానే ఉంటుంది. మరణం తర్వాత మనుషులు ఎక్కడికి వెళ్తున్నారు చెప్పాలి, అందరికీ తెలుసా? ఎక్కడికి వెళ్తారు? ఆ విషయాలు మాట్లాడడానికి కూడా ఎంత భయం చూసారా? ఎక్కడికి వెళ్తారండి? ఒక్క వాయిస్ రావట్లే. ఎందుకంటే మేము ఎప్పుడు అవి ఆలోచించలేదు, తలపోయలేదు. ఎందుకు మనం వెళ్తుండగా ఎవరైనా ఒక డెడ్ బాడీ వస్తే మనం ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ ఏం చేస్తాం? డ్యూటీకి వెళ్ళరు. ఆ రోజు ఏం చేయరు? డ్యూటీకి వెళ్ళరు. ఎందుకు అంత భయం? మరణాన్ని చూస్తే అంత మనుషులకి ఏంటి భయం. కానీ బైబిల్ ఏం చెప్తుంది? ఇన్ని రాశాడో ప్రసంగి గ్రంథం. మన్నైనది మరలా మన్నైపోతుంది. ఆత్మ తాను దయచేసిన దేవుని దగ్గరికి వెళ్తుంది. ఎక్కడికి వెళ్తున్నాం? మరణమైన తర్వాత దేవుని యొద్దకు వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం? మళ్ళీ చెప్పాలి. ఇప్పుడు ఎంతమందికి వెళ్ళాలని దేవుని దగ్గర చెప్పండి. ఏటి కష్టాలు, ఏటి బాధలు, ఏటి అప్పులు, ఏటి తలకాయ నొప్పులు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు? బేగా దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలనుకుంటారు. దేవుని దగ్గరికి ఏం చేస్తారు? అన్నీ బాగున్నాయి అనుకోండి, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. వాళ్ళు ఏమంటారు? ఇంత బేగా ఇంకా అవసరమైతే ప్రభు అప్పుడే రాకడొద్దు నాయన, ఇంకా మనవరాలు మనవడు రావాలి ప్రభు, అప్పుడు చూద్దాం, ఆలోచిద్దాం అనుకుంటారు. కానీ బైబిల్ చెప్తుంది ఆత్మ తాను దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇట్ ఈస్ ఖచ్చితంగా అందరి విషయంలో ఇది జరుగుతుంది. కనుక మనం ఏం చేయాలంటున్నాడు? దాని గురించి తలపోసుకోవాలట. ఎవరి గురించి?
మన కాదు, నా గురించి నేను నేను అందుకే నేను బెన్నీని అడిగాను, తర్తనికి అడిగాను, నేను ఎప్పుడైనా చనిపోతే మరి ఏం చేస్తారా అని అడిగాను. నేను ఎప్పుడైనా అడిగారా మీరు? మనం వేరే బెదిరిస్తాం, మనం వేరేగా బెదిరిస్తాం. నేను చెప్పింది చేయకపోతే ఏం చేస్తాను? చచ్చిపోతాను అంటాం. కానీ నిజంగా మీరు అలాగ అనుకుంటారా? బెన్నీ అన్నాడు, నేను ఆలోచించలేదు అనుకుంటున్నా పెట్టాను ఫోన్లో, మంచిదే రేపు వాళ్ళకి ఆలోచించే సంతోషం. సడన్గా ఒకవేళ ఏమైతే మీరు ఏం చేస్తారా అని అడిగాను అనమాట. దేవుని బిడ్డలారా, నేను ఎక్కడికి వెళ్తాను? దేవుని యొద్దకు వెళ్తాను. హల్లెలూయా. మీరు వెళ్తారా? మా అమ్మగారు కూడా ఫస్ట్ టైం నేను అలాగా చేయెత్తడం చూశాను. అంటే వేరేగా కాదు, ప్రిపేర్ అయిపోయి ఉంది ఇంతకుముందు. అప్పుడే వద్దు అనుకునేది, కానీ ఫుల్ ప్రిపేర్డ్ అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడికి వెళ్ళిపోవడానికి? మరణించడానికి కాదు, దేవుని దగ్గరికి వెళ్ళడానికి. మనము మరణిస్తున్నామని లోకం అనుకుంటుంది, మనం ఏమనుకోవాలి? దేవుని యొద్దకు వెళ్తున్నాం. ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? దేవుని యొద్దకు వెళ్తుంది. ఇంకా మంచి విషయాలు చెప్తాను. మరి సొలొమోను చెప్పిన మాటలనే 3వ అధ్యాయము 1-2 వచనాలు చదువుదాం. ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. ప్రతి దానికి సమయము. ఫర్ ఎవ్రీథింగ్ దెర్ ఇస్ ఎ టైం. ఇంకా టైం రాలేదండి అంటారు కదా. ప్రతి దానికి ఏముందట? సమయము కలదు అని చెప్తూ, పుట్టుటకు చాలు. పుట్టడానికి ఒక సమయం దేవుడు నిర్ణయించాడు, చనిపోవడానికి సమయము అంతే. పుట్టడానికి దేవుడు ఒక సమయాన్ని నిర్ణయించాడు, చనిపోవడానికి దేవుడు ప్రతి దానికి కూడా సమయంను దేవుడు నిర్ణయించాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, పుట్టడానికి సమయం ఉంది, తర్వాత రెండోది ఏంటి? చనిపోవడానికి కూడా సమయం ఉంది. ఆకాశం కింద ప్రతిదానికి కూడా ఆ వచనాలు చదివితే మీకు ప్రతిదానికి కూడా నవ్వుటకు, ఏడ్చుటకు, అన్ని విషయాలకు కూడా ఏముందట? సమయం ఉంది అంటున్నాడు. కనుక సమయం కంటే ముందు చనిపోయినవి మనకు దుఃఖకరంగా కనిపిస్తాయి కదా. సమయం కంటే అంటే ప్రతిదానికి, ఇప్పుడు నేను చనిపోవడానికి నాకు ఒక డేట్ ఉంది, నాకు తెలీదు. అది పరలోకంలో ఏమైంది? రాసేసి ఉంది. ఏ రోజో అక్టోబర్ 1 నా బర్త్డే. సో అది రాసేసి ఉంది ఎప్పుడు? నేను పుట్టకముందే. అట్ ద సేమ్ టైం వెళ్ళిపోవడానికి కూడా మనం వెళ్ళిపోయిన తర్వాత రాస్తాం, కానీ వెళ్ళిపోక ముందే దేవుడు ఏం చేశాడు? ఆ సమయాన్ని రాసేసి ఉంచాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రాసేసి ఉంచినటువంటి ఆ దినము గురించి మనం తలపోసుకోవాలి, సిద్ధపడి ఉండాలి. నా ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళడానికి నేను సిద్ధపరచుకొని ఉండాలి. హల్లెలూయా. నా ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోవడానికి సిద్ధపరచుకోవాలి? దేవుని దగ్గరికి వెళ్ళిపోవడానికి సిద్ధపరచుకొని ఉండాలి. కనుక నేను ప్రిపేర్డ్గా ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, నేను ప్రిపేర్డ్గా ఉండడం మాత్రమే కాదు, నా ఇంటి వారిని కూడా నేను ఏం చేసుకోవాలి? సిద్ధపరచుకోవాలి. మీరు కూడా అలాగే సిద్ధపడి ఉండాలి. హల్లెలూయా. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? మన జీవితం, మీ జీవం ఏ పాటిది? ఇంతలో కనబడి. కొత్త నిబంధనలు ఉంది ఈ మాట తెలుసా? మీ జీవము ఏ పాటిది? మీరు ఇంతలో కనబడి. అవునా? మన ప్లాన్స్ ఎలాగుంటాయి చూడండి. యాకోబు పత్రికలో ఉంటుంది, 4వ అధ్యాయము. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి. అవునా? ఎంతమంది బైబిల్ నమ్ముతారని మళ్ళీ అడుగుతున్నాను. సో ఇప్పుడు మనం అందరం, బైబిల్ క్లియర్గా చెప్తుంది, మీరు కొంతసేపు కనబడి. ఇందాక కనిపించారండి, ఇందాక మాట్లాడారండి, ఇందాక ప్రైజ్ లాడ్ చెప్పారండి. చాలాసార్లు మనం అలా మాట్లాడుకుంటాం కదా, జస్ట్ మాట్లాడానండి. మనం కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారమే. మన జీవితాలు అంతే. కానీ మనము ఎందుకు డిసప్పాయింట్ అవుతామంటే, మనం చాలా ప్లాన్ వేసుకుంటాం కదా. ఎంత ప్లాన్ వేసుకుంటారు? హలో, ఎంతకాలం ప్లాన్ చేసుకుంటారు మనం? 80 సంవత్సరాల తర్వాత మీకు ప్రతి నెల
నెలకి ₹1,00,000 వస్తాయంటే గబగబు కట్టేస్తావు. ఇప్పుడు తర్వాత 80 సంవత్సరాల తర్వాత వాడికి తెలుసు వీడు ఎలాగ 80 సంవత్సరాలు బతకడని. మనం ఏమనుకుంటాం, ఇప్పుడు నుంచి నెలకి 1,00,000 వస్తుంది కదా అని చెప్పి ఇప్పుడు నుంచి నెలకి 20,000 దాస్తుంటాం. ఇప్పుడు తర్వాత ఇప్పుడు 80 సంవత్సరాలకు వెళ్తారా? ఇన్సూరెన్స్ కంపెనీకి ఎలా డబ్బులు మిగులుతాయి అంటే ఇలా మిగులుతాయి, చాలా డబ్బులు. ఎందుకంటే మనం ఎక్కడ ప్లాన్ చేసుకుంటామంటే 80 సంవత్సరాల వరకు కూడా ప్లాన్ చేసుకుంటాం, కానీ నిత్యత్వము కొరకు ఎవరు కూడా ప్లాన్ చేసుకోరు. నిరంతరము ఉండేటువంటి దేశము కొరకు ప్రభుతో కూడా నేను యుగయుగములు ఉండబోతున్నాను, దాని కొరకు మనం ప్లాన్ చేసుకోవాలి. దేని కొరకు ప్లాన్ చేసుకోవాలి? ప్రభుతో కూడా నేను యుగయుగములు ఉండబోతున్నాను. లేకపోతే ప్రభుతో లేకపోతే నరకములో యుగయుగములు ఉండాలి. దీనికి ప్లాన్ చేసుకోవాలి, దీనికి తలపోసుకోవాలి. మరణం వస్తే నేను ఎక్కడికి వెళ్తాను, మరణం వస్తే నా ఆత్మ ఎక్కడ ఉంటుంది? బైబిల్ కాన్సెప్ట్ అంతా కూడా నిత్యత్వం గురించే. ఈ భూమి మీద జీవించడం కోసము దేవుడు ఎక్కువ వాగ్దానాలు చేయలేదు. యేసు ప్రభు భూమి మీదకి వచ్చింది దేని కొరకంటే నిత్య జీవమును అనుగ్రహించడానికి వచ్చాడు ఆయన. హల్లెలూయా. కనుక నిత్య జీవమును గురించి మనము ఏమవ్వాలి? ప్రిపేర్ అయ్యి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. మొదటగా చనిపోయిన వ్యక్తి నిత్య జీవంలోనికి వెళ్ళిపోతాడు. మనకి ఏంటి ఆదరణ? ఎక్కడుంటే ఆదరణ? దేవుని దగ్గర ఉన్నారు. హల్లెలూయా. ఎక్కడున్నారు? దేవుని దగ్గర ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును. అదొకటే ఆదరణ. ఆమేన్. కనుక పుట్టుటకు చచ్చుటకు ఏముందట? సమయం ఉంది, ప్రతి సమయం. అయితే సమయానికి ముందు చాలామంది చనిపోతూ ఉంటారు. సమయానికి దేవుడు నిర్ణయించిన సమయానికన్నా ముందు చనిపోతుంటారు. అది కూడా చెప్తాను చూడండి. సామెతల గ్రంథం 18వ అధ్యాయము 20వ వచనం. ఇది కూడా సొలొమోను రాసిన సామెతలే. సామెతల గ్రంథం. ఒకని నోటి ఫలముల చేత వాడు కడుపు నిండును, తన పెదవుల ఆదాయం చేత జీవమరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. ఇది కూడా సొలొమోనే రాశాడు. ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది. దోస్ హూ love to talk will suffer the consequences. Men have died for saying the wrong thing అని ఉంది ఇంగ్లీష్లో. Men have died for saying wrong thing. ఏమైనా అర్థమైందా మీకు? ఇది ఒక వెర్షను, నేను చదివిన వెర్షను లివింగ్ బైబిల్ వెర్షన్లో చదివాను. Men have died for saying the wrong thing. ఎందుకు చనిపోతున్నారట మనుషులు? రాంగ్ థింగ్ని మాట్లాడారు కనుక మనుషులు చనిపోతున్నారు. చాలామంది ఈ వర్డ్ని ఎక్కువ వాడతారు. ఏమంటారు? నేను సస్తే తెలుస్తుంది నీకు అంటారా? ఏమంటారు? నేను చేస్తే ఇంక మంచి మాటలు ఏమి లేవేంటి? పిల్లల దగ్గర చాలామంది వాళ్ళకి ఏం రావట్లేదు అనుకోండి, వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? నేను చేస్తే నేను ఉన్నంత వరకే నీ నాటకాలు. ఏమంటారు? నేను ఉన్నంత వరకే, నేను చేస్తే. మ్యాన్ హ్యావ్ డైడ్ బికాజ్ దే సెడ్ రాంగ్ థింగ్ అంటున్నాడు. వాళ్ళు తప్పు మాటలు మాట్లాడడం వల్ల మనుషులు ఏమవుతారట? జీవ మరణములు నాలుక వశము. ఎందుకు చనిపోతున్నారు మనుషులు? బిఫోర్ వారు పలికిన మాటను బట్టి మనుషులు ఏమవుతున్నారట? చనిపోతున్నారు. చాలామంది ఈ మాటను వాడేస్తుంటారు వాడుక పదముగా. మీరు దేవుని బిడ్డలారా, మన నోటి మాటలను బట్టి మనం ఏమవుతాము? మనం అనుకున్న దానికంటే, నిర్ణయించిన దానికంటే ముందుగా చనిపోతాం. మెన్ హ్యావ్ డైడ్ ఫర్ సేయింగ్ ద రాంగ్ థింగ్. కనుక ఎప్పుడూ కూడా మనము జీవ సంబంధమైనటువంటి మాటలను ఏం చేయాలి? మాట్లాడాలి. ద్వితీయోపదేశకాండంలో ఒక మాట ఉంటుంది. ద్వితీయోపదేశకాండం 30 వచనాన్ని చూపిస్తాను.
30 అధ్యాయము 19 నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుటను ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచున్నాను. నీ పితరుడైన ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశంలో మీరు నివసించినట్లు నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్కును కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవునిని ప్రేమించి ఆయన వాక్యము విని జీవమును కోరుకొనుడి. మీ ముందు నేను ఏముంచుతున్నాను? జీవం ఒకటేనా? జీవమును మరణమును నేను ఎదుట ఉంచుతున్నాను. ఏమంటున్నాడు? మీరు దేనిని కోరుకుంటారో కోరుకోమంటున్నాడు. జీవమును మరణమును ఆశీర్వాదమును మీ ఎదుట నేను ఉంచుతున్నాను. శాపమును ఆశీర్వాదమును కూడా నేను ఉంచుతున్నాను. కిందన అంటున్నాడు మీరు జీవాన్ని కోరుకోండి. జీవ మరణములు దేంట్లో ఉన్నాయట? మనం ఏం కోరుకోవాలి? ఎక్కడ? ఏ జీవం? నిత్య జీవం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునిని హత్తుకోవాలి. అక్కడ ఉంటుంది దేవునిని ప్రేమించాలి, ఆయన వాక్యము వినాలి, ఆయనను హత్తుకోవాలి. అప్పుడు మనం ఎవరిని పట్టుకుంటున్నాం? దేవునిని పట్టుకుంటున్నాం. దేవునిని పట్టుకుంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన ఎదుట ఉంచాడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును కూడా దేవుడు. ఇది మనిషి కోరుకునేది కనుక మనిషి తన నాలుకతో ఏం కోరుకోవాలి? జీవాన్ని కోరుకోవాలి. హల్లెలూయా. దేవునిని కోరుకోవాలి, దేవునిని ప్రేమించాలి. ఎంతమంది దేవుని ప్రేమిస్తారు అంటే అందరికీ దేవుడు కావాలి కానీ దేవుని ప్రేమించరు. అందరికీ దేవుడు కావాలి కానీ దేవుని ఏం చేయరు. ఎవరిని ప్రేమిస్తాం మనం? మనం మనల్ని ప్రేమించుకుంటాం, లేకపోతే పిల్లల్ని ప్రేమిస్తాం, భార్యలు భర్తలను ప్రేమిస్తారు, భర్త భార్యని ప్రేమిస్తుంది. బైబిల్ ఏం చెప్తుంది? అన్నిటికంటే ముఖ్యముగా నీ దేవుణ్ణి ప్రేమించాలి. సీక్రెట్ ఫర్ యువర్ లైఫ్. నీ జీవితానికి ఒక రహస్యం ఏంటంటే అన్నిటికంటే ముఖ్యముగా అధికముగా ఎవరిని ప్రేమించాలి? ఇప్పుడు మీరు ఎవరిని ప్రేమిస్తున్నారు? అన్నిటికంటే ముఖ్యముగా దేవుని యొక్క నిత్య జీవంలోనికి వెళ్ళాలంటే దేవుని ఎక్కువగా ప్రేమించాలి అన్నిటికంటే. ఇంకా బైబిల్లో ఏముందో తెలుసా? నాకంటే ఇంక మీరు దేనైనా ప్రేమిస్తే నాకు పాత్రుడు కాడని ఉంది బైబిల్లో. మీరు నమ్ముతారా బైబిల్ని? నాకంటే ఎక్కువగా తల్లినైనను, తండ్రినైనను, సహోదరులైనను, మరి ఇంకా ఉన్నాయి బోల్డ్, భార్యనైనను, భర్తనైనను, పిల్లలనైనను ప్రేమించువాడు నాకు ఉందా బైబిల్లో? మనం నమ్మం. మనం దాన్ని ఏం చేస్తాం? బైపాస్లోకి వెళ్తాం. దేంట్లోకి వెళ్తాం? మాటకి బైపాస్ వెళ్ళిపోతాం. చదువుతున్నప్పుడు కూడా అవి మనలోకి వెళ్ళాం. ఇవి ప్రియ దేవుని బిడ్డలారా ఎవరో చెప్తే మనకు కష్టంగా ఉంటుంది. అది మనమే వాటిని మనము పెట్టుకుంటే మనకు సులువుగా ఉంటుంది. అర్థమవుతుందా? ఎవరో మనకి ఏదైనా చేస్తే మనకి ఇబ్బందిగా ఉంటుంది. దేవుని వాక్యం ఎవరో చెప్తే కాదు, ఆ వాక్యము చదువుతున్నప్పుడు ఆ వాక్యం మనకే ఏమవ్వాలి? మీరే గుచ్చుకోవాలి. మేము గుచ్చామనుకోండి, వాళ్ళు గుచ్చేశారంటారు. మీ పిన్నిస్ మీకు గుచ్చుకుపోయింది అనుకోండి, మీరు ఏం చేస్తారు? ఏమనరు అంటారు అంతే. అది ఇంకోళ్ళు గుచ్చేశారనుకోండి, మీరు ఏం చేస్తారు? ఇంకొకరు మీకు పిన్నిస్ గుచ్చితే ఏం చేస్తారని మాట్లాడరేటండి బాబు. చెప్పాలి అందరూ. కోపం అయిపోతాం. ఇక్కడ అదే అవుతుంటుంది వాక్యం దగ్గర. మీరు గుచ్చుకోకుండా మేము గుచ్చామనుకోండి, ఏమవుతుంటుంది మీకు? ఎవరిని గుచ్చితే మనకు చాలా, కానీ బైబిలే గుచ్చుతుంది మనల్ని. మనం ఏం చేస్తాం? బైబిల్ని మనం
గుచ్చుకోం. చూడండి 14వ అధ్యాయం లూకాసు వార్త 25-26 వచనాలు చూడండి. లూకాసు వార్త 14:25-26. బహు జనసమూహంలో ఆయనతో కూడా వెలుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి ఏం చేయాలట అంటే దేవుని కొరకు మనం వాళ్ళని ద్వేషిస్తామా? దేవుణ్ణైనా ద్వేషిస్తాం కానీ పిల్లల్ని ద్వేషిస్తామా? భార్యను ద్వేషిస్తామా? దేవుని శిష్యత్వంలోనికి వెళ్ళాలంటే వీటన్నిటికీ మించి దేవునిని ప్రేమించాలి అని చెప్తున్నాడు అక్కడ. అదే అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, జీవాన్ని మనము కోరుకోవాలి. జీవ మరణములు నాలుగు వశం, దేవుని వశం కాదు. దేవుని వశమే, కానీ దేవుడు ఎవరికి ఇచ్చాడు అవి? మన ముందు పెట్టాడు. జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును. ఈరోజు నువ్వు శాపం అనుభవిస్తున్నావా? ఈరోజు మీరు ఆశీర్వాదం అనుభవిస్తున్నారా? ఈరోజు మీరు జీవం అనుభవిస్తున్నారా? మరణం అనుభవిస్తున్నారా? అది ఎవరు కోరుకున్నది? మనము కోరుకున్నది. జీవం కావాలంటే దేవునిని ప్రేమించాలి అన్నాడు, దేవుని వాక్యం వినాలి అన్నాడు, ఆయనను హత్తుకోవాలి. హత్తుకోవడం అంటే పిల్లలు చూడండి, స్కూల్ నుంచి రాగానే మమ్మీ ఏం చేస్తారు? మమ్మీ వాళ్ళు ఏం చేస్తారు? అందరం చేస్తాం కదా. రాగానే గట్టి పట్టేసుకొని వాళ్ళు ఏం చేస్తాం? ఏం చెప్పారు నాన్న, ఏం చెప్పారురా అని ఆయన కూర్చోబెట్టుకొని ముందు ఏం చేస్తాం? ఎందుకు కౌగిలించుకుంటాం? బికాస్ వి లవ్ దెమ్. వారిని ఏం చేస్తాము? ప్రేమిస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే దేవుని ఏం చేయాలి? అంత సన్నిహితంగా ఉండాలి. మనది అంత సన్నిహితంగా ఉండే బ్యాచ్ చాలా తక్కువ మంది. దేవునితో అంత సన్నిహితంగా ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది. దేవునిని హత్తుకునేవాళ్ళు. ప్రభు అంటున్నాడు, ఏ అనుభవంలోనికి మనం వెళ్ళాలంటే ఆయనలో ఉన్న జీవము, ఆయనలో ఉన్న ఆశీర్వాదం మనకు రావాలి అంటే ఆయన్ని హత్తుకోవాలట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని ఏం చేయాలి? హత్తుకోవాలి. కనుక మన నోటి మాటలే మనకు కొన్నిసార్లు మరణముగా అవుతాయి. అందరూ మరణిస్తాము. కనుక అందరూ మరణం గురించి ఏం చేయాలి? ఆలోచించాలి. మరణం ఏదో పెద్ద విషయం కాదు అంటున్నాడు. మీరు అసలు ఫెస్టివల్స్కి వెళ్ళేదానికన్నా, ఫంక్షన్స్కి వెళ్ళేదానికన్నా ఫ్యూనరల్ జరుగుతున్న దానికి వెళ్ళడమే మీకు మంచిది అన్నాడు. ఎందుకంటే మనకంటే వాళ్ళే ధన్యులు అన్నాడు. మనం అనుకుంటాం మనం ఏదో పెద్ద ఉద్ధరిస్తున్నాము అనుకుంటాం. వాళ్ళే ధన్యులు అని బైబిల్ చెప్తుంది. కానీ కొంతమంది సమయానికి ముందు ఎందుకు వెళ్ళిపోతున్నారంటే వారి నోటి మాటలు, వాళ్ళు పలికే మాటలను బట్టి. ఇంకొక 2-3 వచనాలు మీకు చూపిస్తాను. ఆదికాండం 31వ అధ్యాయము 32వ వచనం. ఎవని యొద్ద వారు బ్రతకకూడదు. యాకోబు భార్య రాహేలు. ఎవరిని ఎక్కువ ప్రేమించాడు యాకోబు? రాహేల్ని ఎక్కువ ప్రేమించాడు. లాబాను ఇంటి దగ్గర నుంచి వీళ్ళు వచ్చేస్తున్నప్పుడు వాళ్ళు అంతకుముందు దేవతలను ఆరాధించేవారు. ఆరాధిస్తున్నప్పుడు రాహేల్ ఏం చేసిందంటే కొన్ని దేవత ప్రతిమలను ఏం చేసుకొచ్చింది? దొంగలించుకొని వచ్చేసింది. ఈ లాబాను వెనకాతలు వచ్చి ఏం చేశాడంటే ఏమన్నాడు? వచ్చి నువ్వు వెళ్తే వెళ్ళిపోయావు కానీ నా దేవతలను ఎందుకు దొంగలించి వెళ్ళిపోయావు అన్నాడు. అప్పుడు అన్నాడు యాకోబు అన్నాడు, మా దగ్గర అలాంటి అలవాట్లు లేవు. ఒకవేళ ఎవడైనా అలా చేస్తే వాడు ఏమవకూడదు. అందుకే ఎవరి దగ్గర ఉన్నాయి అవి? ఎవరి దగ్గర ఉన్నాయి? రాహేల్ ఏమన్నాడు? సరే, యాకోబు ఏమన్నాడు? ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు బ్రతకకూడదు అన్నాడు. నోట్లోంచి ఏమొచ్చింది? మరణం వచ్చింది. ఏమొచ్చింది? మరణపు మాట వచ్చింది. ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు బ్రతకకూడదు అన్నాడు. సరే, ఈ విషయము
యాకోబుకు తెలియదు. మొత్తం మీద ఆమె ఎలాగో తప్పించుకుంది, వచ్చేసారు. 35 అధ్యాయంకి వద్దాం, 17-18 వచనాలు చూద్దాం. ఆమె ప్రసవం వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో, భయపడకము, ఇదియు నీకు కుమారుడగునని చెప్పాను. ఆమె మృతి పొందెను. ప్రాణము పోచుండగా ఎందుకు చచ్చిపోయింది చెప్పండి? రాహేల్ ఎందుకు చచ్చిపోయింది? అందరూ చెప్పాలి. ఎవరి దగ్గర ఉందో వాళ్ళు బ్రతకకూడదు అన్నాడు. ఆమె డెలివరీకి వెళ్ళింది, డెలివరీ అవుతుంది. ఏమవుతుంది? అమ్మ నీకు కుమారుడని చెప్తుంది. ఏమైపోయింది? సంతోషకరమైన విషయం, కుమారుడు పుట్టాడు అనేటువంటి గొప్ప సంతోషము. మొదటి కుమారుడు యోసేపు, రెండవ కుమారుడు బెన్యామీను పుట్టాడు. సంతోషం, ఆనందం. కానీ ఆమె ఏమైపోయిందట? ఏంటి ప్రాబ్లం? బీపీ ఎక్కువైపోయిందేమో, షుగర్ ఎక్కువైపోయిందేమో. ఏమి ఎక్కువైంది? ఇప్పుడే మనకే ఉన్నాయి బీపీలు, కానీ అప్పుడు ఉన్న వాళ్ళకి ఎవరికి ఏమీ లేవు. చివరి వరకు ఇస్సాకు లాస్ట్ చనిపోయే ముందు కూడా అడవి వేట మాంసం తిన్నాడు. మనల్ని ఇప్పుడు అందరినీ మాంసం మానేయమంటున్నారు. మాంసం తినద్దు, పచ్చవు తినండి, ఆకులు తినండి, గడ్డి తినండి, గడ్డి పిండి దాని రసం తాగండి, అన్నీ మనకు చెప్తున్నారు. యాకోబు ఎప్పుడు దాకా తిన్నాడు? యోసేపు క్షమించండి, ఇస్సాకు ఎప్పుడు తిన్నాడు? వృద్ధాప్యములో కూడా, మామూలు కాదు, మళ్ళీ వేటాడి తీసుకురమ్మన్నాడు. తిని చక్కగా దీవించి మరణించాడు. మనం అన్నీ మానేసి దేని కొరకు? ఎక్కువ కాలం బతకడం కోసం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కువ కాలం బతకడానికి కొన్ని విషయాలు ఉన్నాయి. యాకోబు తన భార్యను ఎంతో ప్రేమించాడు, కానీ తన భార్యే ఆ తప్పు చేసిందనే విషయం తెలియక ఏమంటున్నాడు? అది ఎవరి దగ్గర ఉన్నాయో ఆమె బతకూడదు అన్నాడు. తీరా ఆవిడ దగ్గరే ఉంది. ఆ మాట ఏమైంది? ఎవరికి తెలియంది? తన భార్యకి తెలియదు. బహుశా యాకోబు దేవుణ్ణి అడుగుతూ ఉండొచ్చు, ఏంటి, ఎందుకు ప్రభువా, ఏమైంది? యాకోబు కూడా తెలియదు అవి ఎక్కడే ఉన్నాయని. ప్రియ దేవుని బిడ్డలారా, మన మాటలు మన జీవితాలకు ప్రమాదం. మన మాటలు మన ఇంటి వారికి కూడా ప్రమాదం. మన మాటలు మనకు ప్రమాదం, మన మాటలు మన ఇంటి వారికి కూడా ప్రమాదం. దేవుని వాక్యం లోతుగా ఆలోచించండి. ఏదో మనం సరదాగా ఏదో గడిపేస్తున్నాము, ఏదో చర్చికి వెళ్ళాము, అయిపోయింది, ఆదివారం అయిపోయింది, ఇంకా 11:30 నుంచి టైము మీది, ఇంకా మీ ఇష్టం అన్నట్టు కాదు. దేవుని వాక్యానికి సంపూర్ణ అధికారం మనం ఇవ్వాలి. హల్లెలూయా. మరొక విషయం కూడా మీకు చూపిస్తాను చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 14వ అధ్యాయము 37, 38, 39 వచనాలు చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 14, 37, 38, 39 చదవండి. సౌలు ఫిలిస్తీయుల వెనక నేను దిగిపోయిన ఎడల దేవుని యొద్ద విచారణ చేయగా దేవుడు సౌలు ప్రార్థన చేస్తే ఏమి దేవుడు మాట్లాడలేదు. అందువలన సౌలు నేడు ఎవరి వలన ఈ పాపము కలిగినో విచారింపవలెను. నా కుమారుడైన యోనాతాను వలన కలిగినను వాడు తప్పక మరణమవునవని జీవము తోడని నేను ప్రమాణము చేయుచున్నాను. ఏం మాట్లాడుతున్నాడు సౌలు? దేవుడు ప్రార్థన చేస్తే దేవుడు సౌలుతో మాట్లాడలేదట. మాట్లాడకపోతే ఏమన్నాడు? అందువలన సౌలు జనులు పెద్దలు నా యొద్దకు వచ్చి నేడు ఎవరి వలన ఈ పాపము కలిగినదో వాడిని విచారింపవు. నా కుమారుడైన యోనాతాను వలన కలిగినను వాడు తప్పక మరణమవునని ఇశ్రాయేలును రక్షించు యెహోవా జీవము తోడని నేను ప్రమాణము చేయుచున్నాను. తర్వాత సౌలు చచ్చిపోయాడు, యోనాతాను కూడా చంపేశారు ఫిలిస్తీయులు వచ్చి. సౌలు ఏమన్నాడు? ఈ పాపం ఎవరి వల్ల జరిగిందో అని అడుగుతూ, ఒకవేళ నా కుమారుడు వల్ల జరిగినా వాడు కూడా ఏమైపోవాలి? మరణమవును. తర్వాత చచ్చిపోయాడు.
యాక్చువల్గా అక్కడ జరిగిన విషయం ఏంటంటే అవంతా చెప్పడానికి సమయం అవుతుంది. వీళ్ళు ఫిలిస్తీన్లతో యుద్ధానికి వెళ్తారు. యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాడంటే యోనాతాను ద్వారా దేవుడు వాళ్ళకి విజయాన్ని ఇస్తాడు. శత్రువులు పారిపోతుంటే వీళ్ళు పట్టుకోవడానికి వెళ్తారు. సౌలు అంటాడు, శత్రువులను పట్టుకునేంత వరకు ఎవడూ కూడా ఏమీ ముట్టుకోకూడదు, ఎవడైనా ముట్టుకున్నాడో వాడు శాపగ్రస్తుడు, అంటే ఏమీ తినకుండా మనం అందరూ ఏం చేద్దాము, శత్రువులు పట్టుకుందాము అంటాడు. ఆ చెప్పినప్పుడు యోనాతాను అక్కడ లేడు. ఏం చేస్తాడంటే వాళ్ళు వెళ్తుంటే ఒక తేనె కనిపిస్తుంది వాళ్ళకి. ఒక తేనె ఏం చేస్తుంది, తేనె పుట్ట అంటారు, దాన్ని ఏమంటారు, తేనె పుట్ట అంటారు కదా, కనిపిస్తుంది. యోనాతాను తన పనివాడు ఏం చేస్తారంటే ఆ తేనెను, వాళ్ళు యుద్ధంలో ఉన్నారు, వాళ్ళకి ఆకలేస్తుంది, ఆ తేనెను ఏం చేస్తారు, వాళ్ళు తీసి తాగుతారు. తాగిన తర్వాత వాళ్ళ కళ్ళు చాలా బలంగా, చూడండి 27వ వచనం, 14వ అధ్యాయంలోనే 27వ వచనం. అయితే యోనాతాను తన తండ్రి జనుల చేత చేయించిన వినలేదు గనుక తన చేతికర్ర చాపి దాని కొనను చేనుపట్టులో ముంచి తన చేయి నోట్లో పెట్టుకొనగా తన కన్నులు ప్రకాశించెను. తనకు తెలియదు కనుక వెళ్ళాడు. అక్కడ ఇశ్రాయేలు అందరికీ సౌలేం ఆజ్ఞాపించాడు, ఎవరూ కూడా ఏమీ తినకూడదు, తింటే శాపగ్రస్తులు అవుతారు అన్నాడు. యోనాతానుకు తెలియదు. మొత్తం మీద వెళ్ళి ఆ తేనె పుట్టలో తీసుకొని మొత్తం మీద తిన్నాడు, కన్నులు ప్రకాశించాడు. ఎప్పుడైనా మనం అలసిపోయి ఉన్నప్పుడు, లేకపోతే నీరసంగా ఉన్నప్పుడు షుగర్ ఏదైనా తీసుకుంటే చాలా బలంగా ఉంటుంది, కన్నులు ప్రకాశించినట్టుగా ఉంటుంది. తనకి అలాగే అయింది. తర్వాత సౌలు ప్రార్థన చేస్తుంటే దేని గురించో యుద్ధం కోసం, దేవుడు మాట్లాడలేదు. దేవుడు ఎందుకు మాట్లాడలేదు, ఏదో జరిగింది, ఏదో తప్పు జరిగింది అన్నాడు. ఏదో తప్పు జరిగింది ఏంటంటే అన్న వెంటనే ఏం చేస్తున్నాడు, ఒకవేళ ఈ తప్పు నా కుమారుడు వల్ల జరిగిన వాడు కూడా ఏమవ్వకూడదు, మరణమైపోవాలి అన్నాడు. ఏమయ్యాడు తర్వాత, ఫిలిస్తీన్లు ఆ తర్వాత అధ్యాయంలో కిందకి వెళ్తే ఫిలిస్తీన్లు వచ్చి యోనాతాన్ని చంపేశారు, సౌలును చంపేశారు. ఆ దినమునే యాక్చువల్గా చంపేయాలనుకున్నాడు, చంపించేద్దాం అనుకున్నాడు, కానీ జనులందరూ కూడా ఆపించారు. ఎందుకంటే దేవుడు ఇంత రక్షణ సౌలు ద్వారా, యోనాతాను ద్వారా దేవుడు మనకి ఇచ్చాడు కనుక చంపకుండా అడ్డగించారు. కానీ తన నోటి మాట ఏమైంది, తన కుమారునికి మరణముగా అయింది. మరొక మాట, రెండు విషయాలు చూపించి నేను ముగిస్తాను. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 1వ వచనం. నీతిమంతుడు నశించుట చూచి ఎవరునూ దానిని మనస్సున పెట్టరు. భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు, కీడు చూడకుండా నీతిమంతులు కొనుపోబడుచున్నారని. కొన్నిసార్లు దేవుడు నీతిమంతులను కూడా దేవుడు తీసేసుకుంటాడు. ఇక్కడ అర్థం అది. భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు. ద గుడ్ మ్యాన్ పెరిష్, ద గాడ్లీ డై బిఫోర్ దేర్ టైమ్. ఇంగ్లీష్లో నేను చదువుతున్న వెర్షన్ ఎలాగుంది, ద గుడ్ మ్యాన్ పెరిష్, ద గాడ్లీ డై బిఫోర్ దేర్ టైమ్. And no one seems to care or wonder why. No one seems to realize that God is taking them away from evil days ahead. ఇది రెండు విషయాలు. వారి జీవితంలో చెడ్డ దినాలు రాకుండా దేవుడు ముందుగానే నీతిమంతులు తీసుకొని వెళ్ళిపోతాడట. హలో, అందుకే అన్నాడు వెళ్ళిపోయిన వాళ్ళే ధన్యులు అన్నాడు. సొలొమోను ఏమన్నాడు, మనకన్నా ముందు కాలం చేసిన వాళ్ళే ధన్యులు అన్నాడు. ఏమంటున్నాడంటే ఇంగ్లీష్ బైబిల్లో, నో వన్ సీమ్స్ టు రియలైజ్ దట్ గాడ్ ఈస్ టేకింగ్ దమ్ అవే ఫ్రమ్ ఈవిల్ డేస్ అహెడ్. రాబోయేటువంటి ఆ చెడ్డ దినాలు చూడకుండా దేవుడు ముందుగానే వారిని తీసుకొని వెళ్ళిపోయాడు. ఇది ఒక అర్థం. రెండవది, రాబోయే దినాల్లో వారు చెడిపోకుండా ఉన్నట్లు కూడా దేవుడు తీసుకొని వెళ్ళిపోతాడట. అర్థమవుతుందా? రాబోయే దినాల్లో వారు చెడిపోకుండా దేవుడు ముందుగానే వాళ్ళని ఏం చేస్తాడు. హలో, వింటున్నారా? ఇంత జ్ఞానం మనకి ఉండదు. బైబిల్లో ప్రతి దానికి కూడా జవాబు ఉంటుంది. హల్లెలూయా. మనం జాగ్రత్తగా వెతికితే ప్రతి దానికి కూడా ఏముంటుంది. మనం బుర్రతో ఆలోచిస్తుంటాం, మన బుర్రతో మాట్లాడుతుంటాం, మన మనసుతో ఆలోచిస్తాం, మన మనసుతో మాట్లాడుతాం. ఏం పెద్ద ఆన్సర్ ఉండదు, ఎవరికి ఏం ఆదరణ ఉండదు. దేవుని వాక్యం ఒక్కటే మనకు ఆదరణ, దేవుని వాక్యం ఒక్కటే మన ప్రశ్నలన్నిటికీ జవాబు. హల్లెలూయా.
ఆ మనుషులు ఏమో చెప్తారు, కొంతమంది ఏదో చెప్తారు, ఇవి చెప్తారు, అవి చెప్తారు. ఏవి చెప్పినా మనకేమవ్వం, ఆదరణ కలిగించవు. దేవుని మాట ఒక్కటే ఆదరణ. ఏంటది? నీతిమంతులు నశించుడు చూచి ఎవరునూ దానిని మనసును పెట్టరు, భక్తులైన వారు కూడా తీసుకొని పోబడుతున్నారు. ఎందుకంటే చెడ్డ దినాలు వారు చూడకుండా ముందుగానే తీసుకెళ్ళిపోతున్నారు. మొదటి అర్థం. రెండవ అర్థం ఏంటంటే వారు తర్వాత దినముల్లో చెడిపోకుండా ఉన్నట్లు ముందు తీసుకొని వెళ్ళిపోతారట. హలో, విన్నారా? కనుక మనకి ఇది అర్థమవుతుంది, దేవునికి అర్థమవుతుంది. రాబోయే దినాల్లో వారు మరింతగా చెడిపోయి దేవునికి దూరం అయిపోయి నిత్య నరకానికి పాత్రలు అవ్వకుండా వారు భక్తులుగా ఉండగానే దేవుడు తీసుకొని వెళ్ళిపోతాడు. హల్లెలూయా. ఇంగ్లీష్ బైబిల్లో చాలా బాగుంది. తర్వాత వచ్చిన చూడండి, వారు విశ్రాంతిలో ప్రవేశించున్నారు. ఇంగ్లీష్ బైబిల్ ఏముంది తెలుసా? 57:2 ఫర్ ద గాడ్లీ హూ డై షల్ రెస్ట్ ఇన్ పీస్. ఫర్ ద గాడ్లీ హూ డై షల్ రెస్ట్ ఇన్ పీస్. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవారు చనిపోతే వాళ్ళు దే విల్ రెస్ట్ ఇన్ పీస్. అందరికీ రిప్ అని పెట్టేస్తుంటారు, అందరికీ రిప్పు పనిచేయదు. ఫర్ ద గాడ్లీ హూ డై షల్ రెస్ట్ ఇన్ పీస్. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఫర్ ద గాడ్లీ హూ డై షల్ రెస్ట్ ఇన్ పీస్. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం తెలుసుకోవాలి ఇవన్నీ కూడా. దేవుని వాక్యం మనకు అంతా తెలిస్తే దేవుడు మనకు చెప్తాడనమాట, ఏ వాక్య ప్రకారముగా ఇది జరిగి ఉంటుంది, ఏ వాక్యాన్ని ఉద్దేశించి ఇది జరిగి ఉంటుంది. ఎక్కడి నుంచి చెప్పుకొచ్చాం మనం? జీవమరణములు 4 వశం. ప్రతిదానికి సమయం ఉంది, పుట్టుటకు చచ్చుటకు సమయం ఉంది. కానీ ఆ సమయానికి ముందే కొంతమంది మరణిస్తున్నారు. ఇప్పుడు అది కదా మనకు విచారం. కొంతమంది ఎందుకు మరణిస్తున్నారంటే వారి నోటి మాటలు పలికిన దానిని బట్టి వాళ్ళు చనిపోతున్నారు. కనుక రెండవది, వాళ్ళు కలిగిన వారి మీద వారు పలికినటువంటి మాటలు. యాకోబు రాహేల్ జీవితంలో పలికాడు, సౌలు తన కుమారుని జీవితంలో మాట పలికాడు. కొన్ని ఇలాంటివి జరగకపోవచ్చు, కానీ కొన్నిసార్లు దేవుడే నీతిమంతులను ఏం చేస్తారట, చెడ్డ దినాలు వారి జీవితంలోనికి రాకుండా, వారు చెడిపోయిన వారుగా తర్వాత దినాల్లో అయిపోకుండా ముందుగానే భక్తులను దేవుడు ఏం చేస్తారట, తీసుకొని వెళ్ళిపోతాడు. రాబోయే దినాల్లో మరి ఇంకేమైనా పరిస్థితులు రాకుండా దేవుడు ముందుగానే దేవుని యొద్దకు తీసుకొని వెళ్ళిపోతాడు. దే విల్ బి రెస్ట్ ఇన్ పీస్. ఇంక చివరి వచనం కూడా చెప్తాను నేను. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. 1 పేతురు 5:8 అండి. 1 పేతురు 5:8. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచూ ఉన్నాడు. అపవాది ఎవరిని మృంగేద్దామా అని వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడంట. ఏం చేస్తున్నాడు? అపవాది ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అపవాది ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుతూ ఉన్నాడు. ఎవరినైనా మింగేయడానికి మనం ఎక్కడుండాలి? మహోన్నతిని చాటున ఉండాలి, సర్వశక్తుని నీడన ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని రెక్కల నీడ కింద ఉండాలి. మనం లైఫ్లో చాలా కేర్లెస్గా ఉంటాం. మన లైఫ్ గురించి మనం పెద్దగా ఈ విషయం ఆలోచించాం. అపవాది తిరుగుతున్నాడు. ఇప్పుడు మన వీధిలో సింహం తిరుగుతుంది. మనం ఎవరో పెట్టారు, తిరుపతి దగ్గర చిరుతపుల్లి ఉందంట, ఫోటో పెట్టారు. ఇంకా వీధిలోకి ఎవడెళ్తాడండి ఆ మెట్ల వైపు? చిరుతపుల్లి ఉందంట. మన వీధుల్లో ఒక సింహం తిరుగుతుంది. ఇప్పుడు మీరేం చేస్తారు? మరి తలుపులు తీరు. ఏం చేస్తారు? సింహం తిరుగుతుందని తలుపులు తీస్తారా? ఆకలేసిన తీరు, దాహం వేసిన తీరు, ఇంకేమొచ్చినా ఎందుకు? ఏముంది వీధిలో? బైబిల్ చెప్తుంది, అపవాది ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుతూ ఉన్నాడు. గాడ్లీ ప్రొటెక్షన్ లేకుండా మనం ఎక్కడికి బయటకు వెళ్ళకూడదు. దేవుని బిడ్డలు, తల్లిదండ్రులు, మీ పిల్లల కోసం, వారి ప్రొటెక్షన్ కోసం మీరు ప్రార్థించాలి. భార్యలు వారి భర్తలు బయటకు వెళ్తున్నప్పుడు వారి ప్రొటెక్షన్ కోసం ఏం చేయాలి? ప్రార్థించాలి. ఎందుకు? దుష్టుడు ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ
తిరుగుతున్నాడు. యవనస్తులు మీరు బయటికి వెళ్తున్నప్పుడు మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థించి, ప్రభా నీ కాపుదల కావాలి, ప్రభా నీ రక్తముతో నన్ను ముద్రించు, కప్పు అని చెప్పి ప్రార్థించుకొని బయటికి వెళ్ళాలి. యేసుక్రీస్తు రక్తం మనల్ని ఏం చేస్తుంది? కాపాడుతుంది. ప్రతి విధమైన కీడు నుంచి, దుష్టుల నుంచి మరి ముఖ్యముగా కాపాడుతుంది. ఎంతో కేర్లెస్గా ఉంటాం. బయటికి వెళ్తాము, మరలా రాలేకపోతే ఎవరు మింగేస్తున్నారు? చాలామందిని అపవాది మింగేస్తాడు. చాలామంది మరణిస్తూ ఉంటారు. వారు ఎందుకు మరణిస్తున్నారు అంటే చాలామందిని అపవాది ఏం చేస్తుంటాడు? మింగేస్తుంటాడు. ఎందుకు? కేర్లెస్. వారికి ఏం లేదు? ప్రొటెక్షన్ లేదు. ప్రొటెక్షన్ లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, గాడ్లీ ప్రొటెక్షన్ మన జీవితాల్లో మనము కలిగి ఉండాలి. యేసుక్రీస్తు యొక్క నామము, యేసుక్రీస్తు యొక్క రక్తము మనకు సంరక్షణ. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘము దేవుని బిడ్డలకు సంరక్షణ. హల్లెలూయా. దేవుని మందిరము దేవుని బిడ్డలకు సంరక్షణ. దేవుని బిడ్డలకు దేవుని మందిరం ఏంటి? సంరక్షణ. మనం ఎక్కడెక్కడో తిరుగుతుంటాం. మా చెల్లి వాళ్ళ చర్చి దగ్గర ఒక విషయం జరిగింది. చిన్నప్పుడు కాదు, ఆ అబ్బాయి చిన్నప్పుడు, మేము ఇంకా ఇక్కడికి రాకముందు అక్కడ ఉండేవాళ్ళం. ఒక అబ్బాయి చర్చిలో ఉండవలసిన టైంలో బండి తాళం తీసుకొని వాళ్ళ డాడీ దగ్గర, వాళ్ళ అన్నయ్య బాబాయ్ దగ్గర బయటకు వెళ్ళిపోయాడు. ఎక్కడి నుంచి అందరూ వెళ్ళి ఉంటాడు తెలుసా? ఎక్కడి నుంచి ఎన్ఎస్టీల్ వరకు వెళ్ళి ఉంటాడు. పెద్ద వెహికల్ని గుద్దుకున్నాడు, దాని కిందకి వెళ్ళిపోయాడు. మొత్తం బోన్స్ అన్నీ కూడా, లోన రిబ్స్ అన్నీ కూడా విరిగిపోయి, లోన బ్లీడ్ అయిపోయి, బ్లడ్ తలలోని రిబ్స్లోని ఇంటర్నల్ బ్లీడింగ్ అయిపోయింది. ఎంత డబ్బైనా ఖర్చు పెడతామని వాళ్ళ తండ్రి చెప్పాడు. బ్రతకలే, చనిపోయాడు. గాడ్లీ ప్రొటెక్షన్ అనేది చాలా మనుషులకు అవసరం. చాలా వీఆర్ ఈవిల్ డేస్, చాలా దుర్దినాల్లో మనం ఉన్నాము. మనం ఎలాంటి దినాల్లో ఉన్నాం? దుర్దినాల్లో ఉన్నాము. దేవుని ప్రొటెక్షన్ చాలా అవసరం. ఎవరిని మృంగుదునా అని అపవాది ఏం చేస్తున్నాడు? గర్జించు సింహం వల్లే వెదుకుతూ తిరుగుతూ ఉన్నాడు. ఎందుకు మనం దేవుని మందిరంలోనికి రావాలి? మన ఇష్టం వచ్చి వస్తాం, లేకపోతే లేదు. కలిగి ఉంటే వస్తాం, లేకపోతే లేదు. దేవుని మందిరం నీ ఒక్కడికే కాదు, నీకు నీ కుటుంబానికి దేవుని మందిరం ఒక కాపుదల. దేవుని రక్తం మనకు ఒక కాపుదల. లేకపోతే అపవాది ఏం చేస్తాడు? మింగేస్తాడు. అవి మన జీవితాలకి ఎంతో గాయాలు అయిపోతాయి. ఏం చేస్తాము? తర్వాత ఏమీ చేయలేము. ప్రియ దేవుని బిడ్డలారా, మీకు చాలా విషయాలు చెప్పాను, ఇంకా బోల్డ్ విషయాలు ఉన్నాయి. అవన్నీ చెప్తే మరి సమయం చాలదు కనుక నేను ముగిస్తున్నాను. కనుక మన నోటి మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. డోంట్ యూజ్ కేర్లెస్ వర్డ్స్. మీ పిల్లల మీద కేర్లెస్గా మీరు మాట్లాడకండి. చాలామంది చిన్న పిల్లల్ని సింపుల్గా మాట్లాడతాడు. సత్తావురా అంటారు. చిన్నదానికి ఆడు సైకిల్ తొక్కుతుంటే సత్తావురా, బయటికి వెళ్ళి సత్తావురా అంటారు. సత్తే బాగుంది అంటారు పుస్తకం. సాతాను ఏమంటాడు తెలుసా? అమ్మా ఆమెన్ అంటాడు. ఏమంటాడు? మన నోటి మాటలు సాతానికి అవకాశం ఇస్తాయి. జాగ్రత్తగా మనం మాట్లాడాలి. తెలియకుండా చాలాసార్లు మాట్లాడేస్తుంటారు. యాకోబుకు తెలియదు తన ప్రేమించే భార్యే ఆ తప్పు చేసిందని. ఈ తప్పు ఎవరు చేసినా వాడు సస్తాడు అంటున్నాడు. ఆ తప్పు ఎవరు చేశాడు? భార్య చేసింది. చాలాసార్లు మనం అనేస్తుంటాం గబుక్కుమని, మనోళ్ళు కాదు కదా ఎవడో అయిపోతాడని. తీరా చేసింది ఎవరు? రాహేల్ చేసింది. ఏమైంది? తను ప్రేమించిన భార్య చచ్చిపోయింది. సొంత కుమారుడు. అసలు ఎవడన్నమన్నాడు నిన్న ఆ మాట సౌలుకి? నా సొంత కుమారుడు యోనాతానైనా సరే వాడు బతకూడదు అంటున్నాడు. దేవుని బిడ్డ, తన నోటి మాటే తనకి యోనాతానికి కూడా శాపంగా అయిపోయింది. కనుక జాగ్రత్తగా మనం మాట్లాడాలి. కనుక తరువాత నీతిమంతులు కూడా కొన్నిసార్లు మనం నీతిగా బ్రతికినా కూడా దేవుడు మనల్ని తీసుకొని వెళ్ళిపోతాడు. ఎందుకు? రాబోయే దినాల్లో చెడ్డ దినాలు మనం చూడకుండా, మనము చెడిపోకుండా. రెండు విషయాలు కూడా. ఈరోజు భక్తిగానే ఉన్నావు, మేబీ తరువాత నీ భక్తి నువ్వు కోల్పోయే పరిస్థితి వస్తుందేమో, తరువాత నీ విశ్వాసం నువ్వు కోల్పోయే పరిస్థితి వస్తుందేమో. కనుక ఆ పరిస్థితులు రాకముందుగానే భక్తిలో ఉండగానే దేవుని దగ్గర ఉండాలని దేవుడు తీసుకుని వెళ్ళిపోతాడు.
హల్లెలూయా. కనుక గాడ్లీ విల్ డై గాడ్లీ విల్ డై అండ్ రెస్ట్ ఇన్ పీస్. దైవభక్తి గల వారు మరణించిన తర్వాత వారు నిత్యత్వములో విశ్రాంతిని పొందుకుంటారు. కనుక ప్రతి దాని గురించి కూడా దేవుని వాక్యంలో సమాధానాలు ఉంటాయి. కానీ దేవుని వాక్యం మనం ఎంతగా నేర్చుకుంటామో అంతగా దేవుని యొక్క ఆదరణ మనకు కలుగుతుంది. హల్లెలూయా. కనుక ఒక జన్మదినము కంటే ఎందుకు ప్రభు దగ్గరికి వెళ్ళే దినం. దేవునికి స్తోత్రం కలుగును కాక. భూమి మీద కష్టాలు ప్రారంభం. ఇప్పుడు మనం పెరుగుతుంటాం, పుడుతుంటాం, ఆడి కష్టాలు ప్రారంభమవుతుంటాయి. ఆడికి చదువు ఒక కష్టం, తల్లిదండ్రులతో దెబ్బలు తినడం ఒక కష్టం. తరువాత వాడు ఎలా ఎదుగుతాడో మనకు తెలియదు. వాడు రాబోయే దినాల్లో ఎలా ఉంటాడో తెలీదు. వీటన్నిటికీ మించి మనకంటే ముందుగా తర్వాత వచ్చిన ఏమంటాడు, అసలు పుట్టలేనులే ధన్యులు అంటాడు. ఇంకా పుట్టకుండా ఉన్నవాళ్ళు మరీ ధన్యులు అంటాడు భూమి మీద. ఎందుకంటే మనిషి యొక్క జీవితం అనేకమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్ళాలి, కష్టాలు గుండా వెళ్ళాలి. కనుక మనకంటే ముందుగా వెళ్ళిపోయిన వాళ్ళు ధన్యులు అంటున్నాడు. కనుక ఇవన్నీ మనం చదువుతుంటే మనకు దేవుని మాటలు ఆదరిస్తాయి, బలపరుస్తాయి. జరిగిన ప్రతి విషయం గురించి కూడా ఒక అవగాహన వస్తుంది. కనుక మరణము మనలను దుఃఖపరిచేదిగా ఉండకూడదంటే దాని కొరకు ఏమవ్వాలి, సరైన విధానంలో ప్రిపేర్ అయ్యి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. కనుక మీ మరణము మీ ఇంటి వారికి, కుటుంబానికి, సంఘానికి కూడా దుఃఖకరంగా ఉండకూడదంటే ప్రిపేర్ అయిపోయి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆమేన్. నేను అలాగే ప్రిపేర్ అయిపోయి చెప్తాను. నేను అయిపోతే దేవుని దగ్గరికి వెళ్ళిపోతే ఏమేమి చేయాలి చెప్తాను. మీరు చెప్పారా? కొంతమంది చెప్పరు, వాళ్ళకి ఏమేమి ఉన్నాయో కూడా చెప్పరు. చచ్చిపోయాక వాళ్ళ స్థలాలు ఎక్కడున్నాయి, వాళ్ళ పొలాలు ఎక్కడున్నాయి, వాళ్ళు ఏ బ్యాంకులో అకౌంట్ ఉంది, ఏమీ చెప్పరు. కొంతమంది ఏ పిల్లడికి ఏటి ఇవ్వాలో కూడా చెప్పుకొని చచ్చిపోతారు, ఇళ్ళు కొట్టించుకుంటారు. ఇప్పుడు అన్నీ చెప్పేయండి. పెద్దోడికి ఇది, చిన్నోడికి ఇది, పాపకి ఇది, తర్వాత మనవరాలకి ఇది, అన్నీ చెప్పేయండి. అలమండలో ఒక స్థలం ఉంది, ఎక్కడ ఉంది, అలమండ అన్నాను, ఏదో ఊరు అలా పేరు వచ్చింది. ఎస్కోట్లో ఒక స్థలం ఉంది, ఏంటి ఎక్కడో స్థలం ఉంది, ఇది నీదిరా బాబు, ఇది నీది, ఇది నీది, అన్నీ వివరంగా చెప్పేయండి. ఇప్పుడే చచ్చిపోయాక వీళ్ళు గొడవలు, వీళ్ళకి మనశ్శాంతి ఉండదు. ఎందుకు? డబ్బు కోసం వీళ్ళు కొట్టుకుంటుంటారు. ముందుగానే మీరు ఉండగానే ఇద్దరిని పిలిచి, ముగ్గురిని పిలిచి అందరికీ వివరంగా చెప్పేయండి. మనం ఆ మాట అనమే, మనకు భయం. ముందు ప్రిపేర్ అయి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. వాళ్ళు ఏమీ లేదనుకో, నాకు ఏమీ లేదురా, ప్రభు ఉన్నాడు. మన ఎవరు అన్నారు, మా అమ్మ నాన్న మాకు ఆస్తులు ఇవ్వలేదు కానీ మాకు ప్రభువుని ఇచ్చారన్నారు. మంచి సాక్ష్యం చెప్పింది. మా అమ్మ నాన్న మాకేమివ్వలేదు, ఆస్తులు ఇవ్వలేదు కానీ ప్రభువుని ఇచ్చారు. మేము ముగ్గురము దేవునిలో ఉన్నాము, ప్రభువుని బట్టి ఆనందిస్తున్నాము. కాబట్టి అద్భుతమైన సాక్ష్యం. ప్రైజ్ ద లార్డ్. అలాంటి అద్భుతమైన అనుభవంలోనికి పిల్లలను మనం నడిపించుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. జీవితం గురించి ప్లాన్లు ఆఫ్టర్ 80 ప్లాన్లు చేయకండి, ఆఫ్టర్ 70 ప్లాన్లు చేయకండి. నిత్యత్వం గురించి ప్లాన్లు చేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిరంతరము ఉండే జీవితము కొరకు ఏం చేయాలి? ప్లాన్ చేయాలి. ఆమేన్. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్